ఆహ్లాదముతో రారండి, ఆనందముతో రారండి, ఆహ్లాదముతో రారండి. మేళతాళ గాన రాగములతో తండ్రి దేవుని స్తుతించి ఆత్మదేవుని పూజించి దేవుని జనమా పరమేశ్వరి పద సన్నిధి చేరా పరుగులరారే దేవుని జనమా బలియాగము దేవుని ధ్యానము మానవ జాతికి మనుగడ మార్గము. తండ్రి దేవునికి ఇష్టమైనది పుత్ర దేవుడు నెరవేర్చినది. తండ్రి దేవునికి ఇష్టమైనది పుత్ర దేవుడు నెరవేర్చి పాల్గొని తండ్రి దేవుని పూజించి పుత్ర దేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ జీవనిలో తండ్రి దేవుని పూజించి పుత్ర దేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ. ప్రియమైన మరి తల్లి బిడ్డలారా, నవదిన దీపావళి పూజలలో 8వ రోజునకు చేరుకుని ఉన్నాము. ఈనాటి పవిత్రమైనటువంటి పూజ బలిని సమర్పించడానికి విచ్చేసినటువంటి పూజ గురువులు కాశీనగర విచారణకర్తలైనటువంటి ఫాదర్ జ్ఞానానందమ్మ గారికి మన పుణ్యక్షేత్రం తరపున హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుదాము. అదేవిధముగా ములగలంపాడు విచారణకర్తలైనటువంటి బేతాల రాజేష్ ఫాదర్ గారికి కూడా పూజా బలిని మనము జరుపుకోబోయే అల్లిపల్లి కానుక మాత దినాల వేడుకలు విజయవంతముగా జరగడానికి రానున్నటువంటి భక్తులను మరి తల్లి తన కుమారుని ద్వారా దీవించాలని ఈ పూజ బలిలో ప్రార్థించమని పూజ గురువులను కోరుతూ ఉన్నాము. మరి ముఖ్యంగా ఈరోజు పూజ బలిలో ప్రార్థించమని వారు జంగా మధుశేఖర్కి కిడ్నీ ఆపరేషన్ విజయవంతముగా జరగాలని మరియు మంచి ఆరోగ్యమును దేవుడు దయచేయాలని కోరుతూ ప్రార్థన చేద్దాం. మల్లెంపల్లి నరసింహరావు గారు బుజ్జి గారికి ఆత్మకు శాంతి కలగాలని, లాస్యకి మంచి చదువు జ్ఞానమును దయచేయమని కోరుతున్నారు. అదేవిధంగా కమ్మ నాగేశ్వరరావు గారు పుణ్యవతి వారి పాడి పంటలను వారి అప్పులను తొలగించాలి. అదేవిధంగా వారికి కావాల్సినటువంటి ఆరోగ్యమును దయచేయమని గిరి సత్య భావన్ కుమార్ సుప్రియ వారి యొక్క వ్యాపారం నందు దేవుడు తోడుగా ఉండాలని, కావ్య రాకేష్ల యొక్క వివాహం కొరకు ఘనముగా జరగాలని ప్రార్థించమని కోరి ఉన్నారు. అదేవిధంగా నాగేంద్ర చనిపోయిన ఆత్మకు శాంతిని దయచేయమని కోరుతూ ప్రార్థించమని ఉన్నారు. దేవుడు వీరి కోరికలు నెరవేర్చాలని చేద్దాం. అదేవిధంగా ఈ రోజు ఈ పూజ బలిలో సమర్పింపబడుతున్న కుటుంబాల కొరకు మరి ముఖ్యంగా వెంకటాపురం సంఘం కొరకు ఈ పూజ బలిలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మరొకసారి ఈ పవిత్రమైన పూజ బలిని ప్రారంభించవలసినదిగా పూజ గురువులను ఆహ్వానిస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు పూజ్య గురులు, ప్రియ సహోదరి సహోదరులారా, బాలబాలికలారా, ఈరోజు మరి నవదిన పూజకు మనం ఆహ్వానించిన మీ యొక్క పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ గారికి, ఫాదర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాము. అందరూ ఆరోగ్యంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, మన అవసరాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, కుటుంబ సమస్యల్లో, అన్ని విషయాల్లో కూడా తల్లి మనకు ఎప్పుడు కూడా తన ప్రార్థన ద్వారా, తన కుమారుని వేడటం ద్వారా మనకు సహాయపడాలని, ముఖ్యంగా మన ప్రయాణాల్లో మనకు భద్రత కల్పించాలని, మనం చేపట్టిన కార్యాలు ఆయనకి ఇష్టమైతే సఫలీకృతం చేయాలని మనం ఇప్పుడు ఆ తల్లి మరియ ద్వారా వేడుకుందాము. తల్లి ఇప్పుడు కూడా తన బిడ్డల క్షేమాన్ని కోరుకుంటుంది.
తన పిల్లల యొక్క భద్రతను కోరుకుంటుంది. కాబట్టి ఆ తల్లి యందు మనం, ఆ తల్లి ప్రార్థన యందు ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని వ్యక్తం చేసుకుంటూ జపమాల ద్వారా, పూజల ద్వారా, మరి ఇక్కడకు పండుగ రోజు ఎంతో మంది భక్తులు వస్తారు, ఎన్నో ఆశలతో వస్తారు. వారి ఆశలన్నీ కూడా నెరవేరాలని, ముఖ్యంగా విశ్వాసంలో నిలబడాలని, దేవుని సన్నిధిలో నిరంతరం కష్టంలోను వ్యాధి బాధల్లోనూ కూడా దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టుకొని ఆ తల్లి ప్రార్థన ద్వారా మరి వారి ఎన్నో మేలులు పొందుకోవాలని, ఎటువంటి నిరాశ గురి కాకుండా సంతోషంగా జీవించాలని, అందరూ కూడా శాంతి సమాధానంతో సోదర భావంతో జీవించాలని మన దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. అందరినీ ఎటువంటి భేదభావాలు లేకుండా ఆ తల్లి కూడా అందరినీ ప్రేమిస్తున్నాడు. విశ్వమాతగా మనం చెప్పాలి. అల్లిపల్లి మాత మనకు, మరి గుడదల మాత, నిర్మల మాత, ఫాతిమా మాత, లూర్దు మాత, వేలంగిని మాత, ఇంకా ప్రపంచంలో ఎన్నో పేర్లతో ఆ మాత మరి గౌరవించబడుతుంది. చెప్పాలంటే పూజించబడుతుంది కూడా. తప్పులేదు తల్లిని పూజించడం, తల్లిదండ్రులు పూజించాలని పదాజ్ఞలు 4వ ఆజ్ఞ చెప్తుంది. నేను ప్రగాఢంగా నమ్మే విశ్వాసం ఆ తల్లిని పూజించినా తప్పులేదు. ఎందుకంటే తండ్రి దేవుడు ఆమెలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆమెలో ఉన్నాడు, యేసు ప్రభు ఆమె గర్భం ద్వారా పుట్టాడు. కాబట్టి తల్లిని పూజించడంలో తప్పేం లేదు. అంటే ఏదో గుడ్డితనంగా కాదు, దేవుడే వారిని ఎన్నుకున్నాడు, దేవుణ్ణి పొందుకుంది ఆవిడ. అది నా విశ్వాసం. ఎందుకంటే 3 దేవుళ్ళు ఆవిడలో ఉన్నారు. తండ్రి దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు, యేసుక్రీస్తు ద్వారా పుట్టాడు, పరిశుద్ధాత్మ ప్రభావం వలన ఆమె గర్భం ధరించి నమ్ముతున్నాం. కాబట్టి తప్పేం కాదు. అయితే మన విశ్వాసం. అలా అని తండ్రి దేవుడు మనం పూజిస్తున్నాం, ప్రధాన పాత్ర వాళ్ళకే. తండ్రి దేవుడు మనం పూజ మొదలుపెట్టినప్పుడు పిత, పుత్ర, పవిత్రాత్మ అంటున్నాం, ముగించేటప్పుడు అంటున్నాం. కాబట్టి ఇదంతా కూడా ఈ తల్లి మరియ కంపల్సరిగా ఆ 3లో మమేకమై ఉంది. అందుకని 2వ జాన్ పాల్ బాబు గారు చెప్పారు, ఎవరైనా సరే క్రీస్తు గురించి బోధించేవారు తల్లి ప్రస్తావన లేకుండా బోధించినది అంత వినసొంపుగా ఉంది. ఎందుకంటే తల్లి లేకుండా బిడ్డ లేడు, బిడ్డ లేకుండా తల్లి లేదు. ఉన్నారు ఎక్కడన్నా ప్రపంచంలో? కాబట్టి తల్లి బిడ్డలు ఎవరు కూడా వేరు తీయరు. క్రీస్తు నుండి ఎవరు కూడా తల్లి మరియను వేరు చేయలేరు, తల్లి మరియ నుండి వేరు చేయలేరు క్రీస్తును, లేకపోతే క్రీస్తు నుండి తల్లి మరియను. కాబట్టి మనము కథోలికులుగా ఈ ప్రపంచంలో మరొక ముఖ్యమైనటువంటి పాత్రను తల్లి మరియని గౌరవించడం ద్వారా నిరూపించుకుంటున్నాము. మరటువంటి విశ్వాసం ఎవరు అడిగినా సరే మీకు చెప్పగలగాలి, క్రీస్తు లేకుండా, తల్లి మరియ లేకుండా క్రీస్తు లోకానికి రాలేదు. ఆయన మరియసుతుడు, ఒక కన్య గర్భం ధరించి కుమారుని కనును అని మనం బైబిల్లో వింటున్నాము. తరతరాల వారు ఆమెను ధన్యురాలంటారని ఉంది. కాబట్టి ఆమె కూడా దేవుణ్ణి స్తుతించింది, వందనాలు చెప్పింది, స్తోత్రాలు చెప్పింది. దేవుడు చేసిన గొప్ప కార్యాలను ఎప్పుడు కూడా ఆమె కొనియాడుతూనే ఉంది. కాబట్టి ఆ తల్లిని మనం గౌరవించడం, ఆ తల్లి దీవెన పొందుకుందాం. మరి ముఖ్యంగా బాలబాలికలు బాగా చదువుకొని మంచి ప్రయోజకులు అవ్వాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, దేశానికి మంచి పేరు తేవాలని. కాబట్టి ఈ సమయంలో మరి ఫాదర్ గారు ఇంతమంది పిల్లల్ని చదివిస్తున్నారు. ఎంతో మంది పేదవారు బాగుండాలి, విశ్వాసంలో జీవించాలి, మంచిగా ప్రయోజకులు అవ్వాలని ఎంతో మంది ధర్మదాతలు మన యొక్క అల్లిపల్లి విచారణకు సహాయం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి యొక్క స్కూల్స్ కానీ, హాస్టల్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు మరి ఎంతో మంది ప్రయోజకులు అయ్యారు. ఇంకేం ప్రార్థన చేసుకుందాం. దేవి బలి పూజలు యోగ్యంగా పాల్గొనడానికి మనం చేసిన పాపం తరించి ప్రభు సన్నిధిలో క్షమాపణ వేడుకుందాం. దయచూపుమా దావీదు సుతుడా, మన్నించుమా మరియానందన. దయచూపుమా దావీదు సుతుడా, మన్నించుమా దాసుడా
బంధాలను తెంచి కనికరించు కారుణ్య తేజమ పాప మరణ బంధాలను తెంచి కనికరించు కారుణ్య తేజమ దయ చూపుమా దావీదు సుతుడా మన్నించుమా మరియా నందన దయ చూపుమా దావీదు సుతుడా క్షమనసగి కాపాడుమా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపలను మన్నించి మన నిత్య జీవనం చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. గ్లోరీ గ్లోరీ గ్లోరియా 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 గ్లోరీ గ్లోరీ గ్లోరియా మహోన్నతమున దేవునికి మహిమ కలుగును గాక. భూలోకముల దీనులకు శాంతి కలుగును గాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగును గాక. భూలోకముల దీనులకు శాంతి కలుగును గాక. ఏలిన వార పరలోక రాజ శక్తి సంపన్న సంపన్న పగడెదము నీవు పగడెదము నీ దయనే కోరెదము. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం, నిన్నే మేము ఘనపరచెదం. జనితైక సుతుడా ఏలిన వార దేవుని గోరెతులాకుమయ బహుతాకుమయ దేవ సతతము స్తోత్రమయ. తండ్రి మహిమాలో పవిత్రాత్మతో నిండువారా పరిశుద్ధత నిండువారా నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం, నిన్నే మేము ఘనపరచెదం. ఆమేన్ 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 ప్రార్థించుదము. మా ప్రభుడవైన ఓ సర్వేశ్వర, నీ సేవకులమైన మేము శారీరముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యము మాకు దయచేయుము. పావన జనని ఇహ పరమలము నిత్యము పాలించు రాజును కన్న తల్లి నిత్య కన్యేన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమునా ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తి పొంది పరలోకపు నిత్యానందమును తనివి తీరా అనుభవింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము హెబ్రీలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 19వ వచనం నుండి 25వ వచనం వరకు. మనము గట్టి విశ్వాసముతోనూ దృఢమగు నిరీక్షణతోనూ ఒకరిని ఒకరు ప్రేమతో ప్రోత్సహించుకుందాము. మొదటి పట్టణము హెబ్రీలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 19వ వచనం నుండి 25వ వచనం వరకు. సోదరులారా, యేసు రక్తము వలన పవిత్ర స్థలమున ప్రవేశించుదామని మనకు నమ్మకము కలదు. తన శరీరము అను తెర ద్వారా
సజీవమగు ఒక క్రొత్త మార్గమును మన కొరకు ఆయన తెరిచెను. దేవుని గృహమును నిర్వహించుటకు ఒక గొప్ప యాజకుని మనము పొంది ఉన్నాము కనుక మనము కలుషముల నుండి శుద్ధి నొందిన నిష్కపటమగు హృదయములతో స్వచ్ఛమగు నీటితో కడుగబడిన శరీరములతో గట్టి విశ్వాసముతో దేవుని సమీపింతము. దేవుడు తన వాగ్దానమును నిలుపుకొనును కనుక మన నిరీక్షణను మనము దృఢమగు నిలిపి ఉంచుకుందాము. మనము ఒకరికి ఒకరము సహాయపడుచు ప్రేమను ప్రదర్శించి మేలు చేయుటకు పరస్పరము ప్రేరేపించుకొనుటకు దారులు కనుగొందము. సంఘ సమావేశములను మానుకొనుట కొందరకు అలవాటుగా మారినప్పటికీ మనము మాత్రము ఆ సమావేశమగుటయను అలవాటును విడనాడక ప్రభు దినము సమీపించుచున్నందున ఒకరిని ఒకరము మరింతగా ప్రోత్సహించుకుందాము. ఇది ప్రభు వాక్కు. వచ్చడి వారు యాకోబు దేవుని సన్నిధిలోనికి వచ్చడి వారు ఇట్టివారే. భూమియు దాని మీదనున్న సమస్త వస్తువులను ప్రభువే, ప్రపంచమును దాని యందు వసించు ప్రాణులెల్లను ప్రభునకు చెందినవే. ఆయన భూమిని సముద్రముల మీద నిర్మించెను, అంత ప్రవాహముల మీద స్థిరముగా నెలకొల్పెను. అందరూ ప్రభువును వెతుకుచు వచ్చడి వారు యాకోబు దేవుని సన్నిధిలోనికి వచ్చడి వారు ఇట్టివారే. ప్రభు పర్వతమును ఎక్కుటకు అర్హుడెవడు? ఆయన పవిత్ర స్థలమున అడుగుడుటకు యోగ్యుడెవడు? నిర్దోషమైన చేతులు కలవాడు, పవిత్రమైన హృదయము కలవాడు, విగ్రహములను ఆరాధింపనివాడు, వ్యర్థ క్రియలపై మనసు పెట్టనివాడు, అబద్ధ ప్రమాణములు చేయనివాడు ఎవడో అతడే యోగ్యుడు. అందరూ ప్రభువును వెతుకుచు వచ్చడి వారు యాకోబు దేవుని సన్నిధిలోనికి వచ్చడి వారు ఇట్టివారే. అతడు ప్రభు నుండి దీవెనలు పడియును. అతని రక్షకుడైన ప్రభు అతనిని నీతిమంతునిగా గణించును. ప్రభువును వెతుక్కొనుచు వచ్చడి వారు యాకోబు దేవుని సన్నిధిలోనికి వచ్చడి వారు ఇట్టివారే. అందరూ ప్రభువును వెతుకుచు వచ్చడి వారు యాకోబు దేవుని సన్నిధిలోనికి వచ్చడి వారు ఇట్టివారే. దేవుని వాక్యం జీవన వేదం, దేవుని వాక్యం జీవన వేదం. ఆలించరారే ఓ దైవ జనమా, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. పునీత యోహాను గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. 2 దినములు గడిచిన పిదప గలిలయలోని కానా పల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆ తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి పానలుండెను.
ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వారిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెం ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకుని పోయిరి. విందు నడిపడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును, అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కాని నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుతమును చేసి తన మహిమను ప్రదర్శించెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. మీకు స్తుతి కలిగిన గాక. సహోదరి సహోదరులారా, మరి తల్లి భక్తులారా, మరి గడిచినటువంటి ఎన్నో రోజుల నుంచి మరి తల్లి గురించి అనేకమైనటువంటి విషయాలు ఆలకిస్తూనే వచ్చాము. ఆమె యొక్క ముఖ్యమైనటువంటి పాత్ర రక్షణ భాగ్యాన్ని అందించడానికి ఏ విధముగా తనను తాను దేవునికి అర్పించుకున్నారనేటువంటి సత్యాలు బహుశా మనం ఆలకించి ఉంటాము. ఈరోజు నాడు మనం ఆలకించినటువంటి ఈ సువిశేష గ్రంథ పఠనము మనకు ఒక సత్యాన్ని తెలియచేస్తూ ఉంది. అంతకుముందు చాలాసార్లు కూడా మనం చదివి ఉంటాము, ఆలకించి ఉంటాము. అయినప్పటికీ దేవుడు మనకి మరొక అవకాశాన్ని ఇచ్చారు. దైవ వాక్కు ఈరోజు నాడు మనకి జీవితాలకి, కుటుంబాలకి, సంఘానికి కావలసినటువంటి బలాన్ని, దైవ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. ఒక గురువు గారు కొంతమంది శిష్యులకి తర్ఫీదునిస్తూ ఉన్నారు, విద్యను బోధిస్తూ ఉన్నారు. అయితే ఒకరోజు అనుకున్నటువంటి విధముగా శిష్యుల్లో ఒకడు గురువు గారి మీద కోపించారు. ఆ గురువు గారి మీద అనరానటువంటి మాటలని వెళ్ళిపోయాడు. కొంత సమయం గడిచిన తర్వాత చాలా బాధపడుతున్నాడు. అయ్యో, మా గురువు గారిని నేను చాలా అనరానటువంటి మాటలు అన్నానే, బాగా తిట్టేశాను అని చెప్పి గురువు గారి దగ్గరికి వచ్చి, గురువు గారు, నేను కోపంలో మిమ్మల్ని నేను దూషించాను, దయచేసి నన్ను క్షమించండి అని అడిగాడు. గురువు గారు ఆ శిష్యుడిని క్షమించేశాడు, పంపించేశాడు. అయితే ఈ శిష్యునికి మాత్రము ఏదో తెలియనటువంటి బాధ మనసులో, నేను తప్పు చేశానే అనేటువంటి బాధ, నా గురువు గారిని నిందించానే అనేటువంటి బాధ తనకి మనశ్శాంతి లేకుండా చేసింది. ఆ మరుసటి ఉదయాన్నే మరలా గురువు గారి దగ్గరకు వచ్చి, గురువు గారు, నిన్నటి రోజున నేను కోపంతో మిమ్మల్ని దూషించాను, ద్వేషించాను, నేను తిరిగి వచ్చి క్షమాపణ వేడుకున్నాను, అయినప్పటికీ ఏదో తెలియనటువంటి బాధ నాలో అలా ఉండిపోయింది, నేను తప్పు చేశానే అనేటువంటి బాధ నాలో ఉండిపోయింది అన్నప్పుడు ఈ గురువు గారు శిష్యుని తీసుకుని, సరే నన్ను అనుసరించు అని చెప్పి ఒక ప్రవహిస్తున్నటువంటి నది దగ్గరికి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళి ఆ గురువు గారు ఆ నది ఒడ్డును కూర్చుని ఆ ప్రవహిస్తున్నటువంటి నదిని చూస్తూ అలా ఉండిపోయారు, ఏమీ చెప్పకుండా. ఈ శిష్యుడు గురువు గారి పక్కన నించుని కొద్దిసేపు ఆ ప్రవహిస్తున్నటువంటి నదిని చూశారు. చూసిన తర్వాత గురువు గారితో ఒక మాట అన్నాడు ఈ శిష్యుడు. గురువు గారు, మీరేమి చెప్పాలనుకున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పి ఆ శిష్యుడు వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, గురువు గారు ఇక్కడ శిష్యుడికి తెలియచేయాలనుకున్నటువంటి విషయం ఏమిటంటే, మానవుడు అనేటువంటి వాడు బలహీనుడిగా ఉన్నప్పటికీ అనేకమైనటువంటి పర్యాయాలు, సందర్భాలు తప్పిదము చేయడం అనేది సర్వసాధారణము. కానీ ఈ తప్పిదములు అనేవి తమ యొక్క జీవితం నుంచి తొలగించుకోవాలి. ఆ ప్రవహిస్తున్నటువంటి నీరు నదిలో స్థిరముగా ఒక చోట ఉండదు, ఆ నీరు అలా ప్రవహిస్తూనే ఉంటుంది. మానవుని యొక్క జీవితంలో తెలిసి చేసినటువంటి ఏ తప్పిదమైనా సరే, ఏ పాపమైనా సరే, ఆ విధముగానే తన జీవితం నుంచి తొలగించబడాలి. ఇది భగవంతుడు మనిషి జీవితానికి ఏ విధముగా తెలియపరిచారు అంటే, మరీ తల్లి యొక్క విజ్ఞాపన, ప్రార్థన అనేది ప్రతి ఒక్క మనిషి కూడా ఎంతగానో ఉపయుక్తముగా ఉంటుంది. అందుచేత ఆమెను మనము భగవంతునికి, మానవాళికి మధ్య ఉన్నటువంటి ఒక వారధిగా చూస్తున్నాం. దేవుడు ఆది నుంచి కూడా తనను తాను వ్యక్తపరుచుకున్నారు.
ఏ విధముగా దేవుడు తనను తాను తెలియపరుచుకున్నాడు అంటే ప్రకృతి ద్వారా దేవుడు తనను తాను తెలియపరుచుకున్నాడు. ఈ ప్రకృతి ద్వారా దేవుడు మహా అద్భుతాలు చేశాడు. ఈ అద్భుతాలు అనేవి మనిషికి ఏమి గుర్తు చేశాయంటే దేవుడు మనిషిని ఎంతటికైనా సరే ప్రేమించగలడు. మనిషి తన ప్రియమైనటువంటి బిడ్డగా మారడానికి భగవంతుడు ఎంత శక్తినైనా సరే ఉపయోగించగలడన్నటువంటి సత్యాన్ని మనకి ఈ బైబిల్ గ్రంథంలో తెలియచేస్తూ ఉన్నాయి. అందుచేత దేవుడు చేసినటువంటి మహా గొప్ప కార్యాలు అనేవి ప్రతి ఒక్క మనిషిని కూడా ఒక పవిత్రమైనటువంటి వ్యక్తిగా మార్చడానికి. అందుచేత మన జీవితంలో భగవంతుడు ఎన్నో పర్యాయాలు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్కు రూపంలో మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నారు. మరి ఈ పవిత్రతను మనం కాపాడుకోగలుగుతూ ఉన్నామా లేదా? దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. కానా పెళ్లి విందులో భగవంతుడు మరియ తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఒక అద్భుతాన్ని, మొట్టమొదటి ఒక అద్భుతాన్ని చేశారు. ఈ అద్భుతమే నీటిని ద్రాక్షరసముగా మార్చడం. చాలా సంతోషము. ఇది వినడానికి చాలా బాగుంటుంది. దేవుడు మహా గొప్ప అద్భుతాన్ని చేశాడు అని వినేసి వదిలేసినటువంటి వారుగా చాలాసార్లు మనం ఉంటాము. అసలు ఇది సాధ్యమా? నీరు ద్రాక్షరసముగా మారడం ఏంటి? ఇది అసాధ్యము కదా. మరి భగవంతుడు చేయగలిగినటువంటి ఈ అద్భుతము మన జీవితంలో కూడా చేయగలడు. ఏ విధముగా చేయగలడంటే ప్రతి ఒక్క అద్భుతానికి ముందు మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన అనేది తప్పనిసరిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. భగవంతుడు తన మొదటి అద్భుతం, క్రీస్తు భగవానుడు తాను చేసినటువంటి మొదటి అద్భుతము నీటిని ద్రాక్షరసముగా మార్చడం. ఒకసారి మనందరము కూడా, మీ అందరికి పేర్లు ఉన్నాయి కదమ్మా? అందరికి పేర్లు ఉన్నాయా? అల్లిపల్లెళ్ళు ఉన్నాయి కదా? అందరికీ పేర్లు ఉన్నాయి. మన తల్లిదండ్రులు పెట్టినటువంటి పేర్లు చాలా మంచి పేర్లు ఉన్నాయి. ఇప్పటికి మాత్రము మన పేరును మార్చుకున్నాం. మన పేరు కొద్దిసేపటికి నీరు అని పెట్టుకున్నాం. ఏంటమ్మా మీ పేరేంటి ఇప్పుడు? నీరు. చాలా సంతోషం. సరే, ఈ నీటికి ఉన్నటువంటి గుణాన్ని గురించి మనం ఒకసారి ఆలోచిద్దాం. నీటికి ఉన్నటువంటి గుణం ఏమిటంటే, ఇది నీటిలో ఏ రంగు పోస్తే ఆ రంగులోకి మారిపోయేటువంటి గుణము నీటికి ఉంటుంది. ఎరుపు రంగు పోసారనుకోండి, అది ఎర్రగా కనిపిస్తూ ఉంది. పచ్చ కలర్ పోసారనుకోండి, అది పచ్చగా కనిపిస్తూ ఉంది. ఇంకా వేరే కలర్ పోస్తే ఆ రంగులోనికి మారిపోయేటువంటి గుణము ఈ నీటికి ఉంది. మీ అందరి పేర్లేంటి? నీరు. ఇప్పుడు మీ గుణం ఏంటి? ఏ రంగు వస్తే ఆ రంగులోకి మారిపోయేటువంటి గుణము. అనగా ఈ ప్రపంచంలో ఇటువంటి రంగులు కలిగినటువంటి పాపాలు చాలా ఉన్నాయి కదా. అబద్ధాలు చెప్పేటువంటి వాడికి ఏ రంగు పేరు పెడతారమ్మా? అబద్ధికుడు అనేటువంటి ఒక రంగు, అవునా? దొంగతనము చేసేటువంటి వాడికి ఏ రంగు పేరు పెడతారు? దొంగ అనేటువంటి ఒక పేరు. వ్యభిచారము చేసేటువంటి వాడికి ఏ పేరు పెడతారు? ఏ రంగు? వ్యభిచారి అనేటువంటి రంగు పేరు పెడతారు. అంటే మన గుణగణాలు ఏ విధముగా ఉన్నాయంటే, ఈ ప్రపంచంలో ఏ పాపము చేసేటువంటి అవకాశం వచ్చినా సరే ఆ పాపము చేయడానికి సిద్ధపడుతున్నాము. ఆ రంగులోకి మారిపోవడానికి సిద్ధపడిపోతూ ఉన్నాము. అయితే ఇటువంటి మానవుని యొక్క జీవితాలు మార్చడానికి దేవుడు ఒక స్త్రీమూర్తిని ఎన్నుకున్నారు. ఆమె మరియ తల్లి. అందుకనే మరియ తల్లి చెప్పినటువంటి ఒక మాట, ఆమె స్తోత్ర గీతములో ఒక మాట చెబుతూ ఉంటారు. 49వ వచనము, లూకాసు సువార్త 1వ అధ్యాయము 49వ వచనములో ఆమె పలికినటువంటి పలికి ఏమిటంటే, ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేశాను, ఆయన నామము పవిత్రమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరియ తల్లి ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నారు. ఏమని సాక్ష్యం ఇస్తున్నారంటే, ఒక మనిషి జీవితంలో భగవంతుడు ఎంతటి గొప్ప కార్యాలైనా చేయవచ్చు. దానికి నిదర్శనమే నా జీవితము. దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేశారు. నన్ను తరతరాల వారు ధన్యురాలని ఎందుకు పిలుస్తారు అంటే,
ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి యోగ్యత అని మరియ తల్లే సాక్ష్యాన్ని ఇస్తున్నారు భగవంతుడికి. అందుకనే ఈ మానవ జీవితంలో పాపానికి దాసోహమైనటువంటి వారు అనేక మంది ఉన్నారు. రంగులు మారుతూ జీవిస్తున్నటువంటి జీవితాలు. మరి ఇటువంటి శ్రేష్టత లేనటువంటి నీటిని పోలినటువంటి గుణాన్ని కలిగినటువంటి మానవ జీవితాలు ఈ ప్రపంచంలో అనేకము. ఇటువంటి గుణగణాలను మార్చేటువంటిదే దైవవాక్యం. అందుచేత ఆయన చేసినటువంటి మొట్టమొదటి అద్భుతము నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. ఏ ద్రాక్షారసమమ్మా? వెరీ గుడ్. ఏంటిది? శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసాన్ని. సాధారణమైనటువంటి ద్రాక్షారసము కాదంట. దేవుడు ఈ నీటికి ఉన్నటువంటి గుణాన్ని మార్చేస్తున్నాడు. ఈ నీటికి ఉన్నటువంటి స్థానాన్ని మార్చేస్తున్నాడు. ఈ నీటికి ఉన్నటువంటి గౌరవాన్ని మార్చేస్తున్నాడు. ఈ కానా పండ్ల విందులో ఆ నీరు బహుశా బయట పెట్టబడినటువంటి నీరుగా మనం చూస్తున్నాము. శుద్ధీకరణకై పెట్టబడినటువంటి నీటిగా చూస్తున్నాము. ఒకసారి ఆ నీరు శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసముగా మారినప్పుడు దాని గుణం మారిపోయింది. ఇప్పుడు ఆ ద్రాక్షారసంలో మనకు నచ్చినటువంటి రంగు పోసామనుకోండి, కనిపించిద్దమ్మా? కష్టం, కనిపించదు. ఇప్పుడు ఆ నీరు ఉన్నటువంటి స్థానము మారిపోయింది. ఇంకా అది బయట లేదు. ఎక్కడికి? లోపలికి వచ్చేసింది. బయట పెట్టబడినటువంటి ఆ నీరు లోపలికి తీసుకుని రాబడింది. ఇది దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతము. మానవుని యొక్క ప్రతి ఒక్క జీవితంలో కూడా ఇదే అద్భుతాన్ని దేవుడు చేయగలడు అని మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన మనకి తెలియచేస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఎవరైతే పాపాత్ములుగా జీవిస్తున్నారో, పాపాత్ములుగా జీవించేటువంటి వారికి జీవితాలకి ఎక్కువగా చీకటే ఉంటుంది, అంధకారము కమ్ముకుని ఉంటుంది. ఇటువంటి అంధకారంలో జీవిస్తున్నటువంటి వారికి దేవుడు తనను తాను ఎవరైతే రిక్తుని చేసుకుని తన వాక్యానుసారము జీవించగలుగుతూ ఉంటారో వారికి ప్రకాశాన్ని అందిస్తూ ఉంటారు, వెలుగును ప్రసాదిస్తూ ఉంటారు. ఈ అద్భుతము ద్వారా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ప్రతి ఒక్క మనిషి కూడా అవసరము. కానీ దీన్ని మనం అంతగా పట్టించుకోము. మనం ఎందుకు జపమాలు చెప్పాలి అనుకుంటాము, మనం ఎందుకు మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుకోవాలి అని అనుకుంటాము. కానీ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన అనేది చాలా బలమైనటువంటి ప్రార్థన. ఎంతో మంది అద్భుతాలు పొందారు తమ జీవితంలో, ఎంతో మంది విముక్తిని పొందారు, ఎంతో మంది తమ యొక్క జీవితంలో లేనటువంటి మనశ్శాంతిని వారు పొందగలిగారు. ఏ విధముగా పొందగలిగారంటే మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన. అందుచేత మన జీవితానికి భగవంతునికి ఉన్నటువంటి ఆ బంధాన్ని మరియ తల్లి ఎంతగానో దృఢపరుస్తూ ఉన్నారు. ఆమె సాక్ష్యాన్ని ఇచ్చారు తన జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప భాగ్యాల గురించి, మహా అద్భుతాల గురించి ఆమె తన యొక్క స్తోత్ర గీతములో చెప్పినటువంటి మాటలు. ఈ మాటలు అనేవి మనం ఎప్పుడు కూడా అనుసరించగలుగుతూ ఉండగలగాలి. అందుచేత దేవుడు మనకి ఈ రోజు నాడు చెప్పినటువంటి మాట, దేవుడు ప్రతి క్షణము కూడా మనకి తెలియచేస్తున్నటువంటి సత్యం ఏమిటంటే పవిత్రులుగా మన అనుదిన జీవితంలో జీవించాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో దేవుడు మహా అద్భుతాలు చేయగలిగారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో దేవుడు చేసినటువంటి ప్రతి ఒక్క అద్భుతం అనేది తమ జీవితాలను ముందుకు నడిపించాయి. మరి ఈ రోజుల్లో భగవంతుడు అటువంటి అద్భుతాలు బహుశా మనం ముందు చేయకపోవచ్చు. ఏంటి ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో చేసినటువంటి అద్భుతాలు? ఒకటి రెండు చెప్పండి అమ్మా. అందరూ కళ్ళు తిరిగితే ఉన్నారు చేపల్లాగా. చెప్పండి. నిద్రపోతున్నారా అమ్మా? కళ్ళు తెరిచి నిద్రపోతున్నారా ఏంటి? చెప్పండి. ఒక్క రెండు అద్భుతాలు. సముద్రాన్ని రెండుగా చీల్చడం, ఓకే. లేదండి ఇంకొకటి రాతి నుంచి నీటిని పుట్టించడము. చాలా సంతోషం. ఇవన్నీ కూడా మనం ఆలకించాము. దేవుని యొక్క గొప్ప శక్తి గురించి తెలుసుకున్నాము. దేవుడు మనకి తెలియచేసేటువంటి సత్యం ఏమిటంటే దేవుడు తనను తాను ఇశ్రాయేలు ప్రజలకి అద్భుతాల ద్వారా మహాక్రియల ద్వారా తెలియపరుచుకున్నారు. మనం అనుకోవచ్చు దేవుడు మన మధ్య ఎటువంటి అద్భుతాలు చేయడం లేదు కదా.
సముద్రం రెండుగా చీరడం లేదు. ఇదిగో రోజు మా ఇంటి ముందు ఉన్నటువంటి పంటని పదే పదే బాపుతున్నాను, అయినా సరే వాటర్ రావడం లేదు. బహుశా అనుకోవచ్చు అద్భుతాలు జరగడం లేదు అనుకోవచ్చు. కానీ దేవుడు తెలియచేసేటువంటి సత్యం ఏమిటంటే, దేవుడు తనను తాను మనకి ఎరుకుపరుచుకుంటూనే ఉన్నారు, తనను తాను తెలియపరుచుకుంటూనే ఉన్నారు. ఏ విధముగా తెలియపరుచుకుంటున్నారంటే, కుటుంబ సభ్యుల రూపంలో తెలియపరుచుకుంటున్నారు. తోటి సహోదరి సహోదరుల రూపంలో దేవుడు తనను తాను తెలియపరుచుకుంటున్నాడు. అనగా మన జీవితాలు పవిత్రమనర్చడానికి, మన జీవితాలు దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా జీవించడానికి కావలసినటువంటి దైవ జ్ఞానాన్ని భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు అందిస్తూనే ఉన్నారు. ఈ జ్ఞానాన్ని ఎవరైతే స్వీకరిస్తూ, ఈ జ్ఞానాన్ని ఎవరైతే భగవంతుని కొరకు ఉపయోగిస్తూ ఉంటారో వారు మరింత ధన్యులుగా పిలువబడుతూ ఉంటారు. ఇదే గృహస్థ క్రైస్తవులుగా మనం చేయవలసినటువంటి పని. ఇది మన బాధ్యత. పవిత్రులుగా జీవించడము, తర్వాత ఈ పవిత్రమైనటువంటి మార్గాన్ని ఇతరులకు చూపించడము. మరియ తల్లి తన జీవితంలో ఇదే అనుసరించారు. దేవా, నీ వాక్యానుసారం నా జీవితంలో జరుగునుగాక అని దేవుని అనుసరించారు. తన జీవిత విధానం ద్వారా ఏ విధముగా ఒక మనిషి జీవించాలో, ఎంతటి పవిత్రతతో జీవించాలో అని ఆ మరియ తల్లి జీవించి నిరూపించారు. అందుచేతే ఆమె ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడ్డారు. మన యొక్క శరీరాత్మలతో మనము మోక్షానికి ఎత్తబడగలుగుతామా? లేదు. ఎందుకంటే ఈ శరీర ఆత్మలను మనం పవిత్రంగా ఉంచడం లేదు. అందుచేత దేవుడు మనకు అప్పగిస్తున్నటువంటి ఒక బాధ్యత, భగవంతుని యొక్క బిడ్డలుగా జీవించాలి. మనకి జీవితంలో ఒక అద్భుతం జరిగితేనే నేను దేవుణ్ణి విశ్వసిస్తాను, ఒక అద్భుతం జరిగితేనే దేవుని నమ్ముతాను అనేటువంటి మూర్ఖత్వపు ఆలోచనలతో మన ఈ ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఉండకూడదు. భగవంతుడు ప్రతి ఒక్క మనిషికి ఒక మార్గాన్ని చూపించారు. తన జనన మరణ పునరుత్థానాలు అనేవి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి చూపించినటువంటి మార్గమే దైవ మార్గముగా మనము చూస్తూ ఉన్నాము. శిష్యులు ఈ అద్భుతము చూసిన తర్వాత విశ్వసించారంట. మన జీవితంలో మనకు తెలియకుండానే భగవంతుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నారు. మరి మనం విశ్వసించగలుగుతూ ఉన్నామా అంటే ఇది ప్రశ్నార్థకంగా ఉంది. మనకు జీవితంలో ఈ విశ్వాసాన్ని పెంపొందించుకోగలుగుతున్నామా, దృఢపరచుకోగలుగుతూ ఉన్నామా అంటే ప్రశ్నార్థకంగా ఉంటుంది. దేవాలయంలో ఉన్నంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తాము. ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్కులో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనము గమనించము. ఆ వాక్కు తెలియచేసినటువంటి సత్యాన్ని కూడా మనము జ్ఞప్తికి ఉంచుకోము. అంతా మర్చిపోయి మరలా యథావిధిగా ఈ లోకము కొరకే జీవిస్తూ ఉంటాము. ఆ జీవితము కాదు దేవుడు కోరేది. మన జీవితాలు ఉన్నతమైనటువంటి స్థాయికి చేరాలి అంటే మన యొక్క మదిలో చాలాసార్లు మన ఆలోచన ఏది ఉంటుందో దాని కొరకే వెళ్ళిపోతూ ఉంటాం. ఒకసారి ఒక టీచర్ గారు పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలందరికీ ఒక వ్యాసం రాసుకుని రమ్మన్నారు. అందులో ఒక పిల్లవాడికి ఆవు అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆవు ఎక్కడుంటే అక్కడే ఉండేవాడు, దాంతోనే ఆడుకుంటూ ఉండేవాడు, దాన్ని తోక పట్టుకుని ఎక్కడ పడితే అక్కడికి వెళుతూ ఉండేటువంటి వాడు. అయితే ఒకసారి టీచర్ గారు ఆవు గురించి వ్యాసం రాసుకురమ్మన్నప్పుడు ఆవు అంటే చాలా ఇష్టం ఉన్నటువంటి ఈ పిల్లవాడు పేజీలు రాసుకుంటూ వెళ్ళాడంట. టీచర్ గారు చూశారు, చాలా బాగా రాసేవరా, శభాష్ అన్నారు. ఆ మరుసటి రోజు మన పాఠశాల గురించి ఒక వ్యాసం రాసుకురండి అని చెప్పారు. ఈ పిల్లవాడు ఈ విధంగా వ్యాసం రాస్తూ ఉన్నాడు. మా పాఠశాల చాలా పెద్దది. మా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా చాలా బాగా పాఠాలు చెప్తారు. నా స్నేహితులందరూ కూడా చాలా బాగా చదువుతారు. ప్రతిరోజు స్కూల్ అయిపోవడంగానే మేము ఆట స్థలానికి వెళ్ళి అక్కడ ఆటలాడుకుంటూ ఉంటాము. ఒకరోజు నేను ఈ విధంగా ఆట స్థలానికి వెళ్ళి ఆటలాడుకుంటూ ఆ పక్కన ఉన్నటువంటి పచ్చటి పొలములో ఒక ఆవును చూశాను. ఆవు తెల్లగా ఉంది, 2 కొమ్ములు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, ఒక పెద్ద తోక ఉందని మళ్ళీ ఆవు గురించి రాసుకుని వెళ్ళాడంట. టీచర్ గారు చూశారు, ఇదేంటి నిన్న ఆవు గురించే రాశాడు, ఈరోజు కూడా ఆవు గురించే రాసుకొచ్చాడు అని చెప్పి
ఆ మరుసటి రోజు మీ దేవాలయాల గురించి ఒక వ్యాసం రాసుకురండి అని చెప్పారు. అయితే ఈ పిల్లవాడు ఈ విధంగా రాస్తున్నాడు: నేను ప్రతిరోజు కూడా మా అమ్మా నాన్నలతో కలిసి దేవాలయానికి వెళుతూ ఉంటాను, రోజు ప్రార్థన చేస్తూ ఉంటాను. ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు అలా చేస్తూ ఆ దేవాలయం కిటికీలో నుంచి నేను బయటకు చూశాను. నాకు అక్కడ ఒక ఆవు కనిపించింది. ఆవు తెల్లగా ఉంది, 2 చెవులు ఉన్నాయి, 2 కొమ్ములు ఉన్నాయి, దాని తోక పెద్దగా ఉందని మళ్ళీ ఆవు గురించి వ్యాసం రాసుకోలేదు. ఇదేంటి, ఏ వ్యాసం గురించి ఇచ్చినా సరే ఆవు గురించే రాస్తున్నాడని చెప్పి ఈసారి ఆవు కూడా కనిపించినటువంటి దాని గురించి ఇద్దామని విమాన ప్రయాణం గురించి వ్యాసం రాసుకురమ్మన్నారు. అయితే ఈ పిల్లవాడు వ్యాసం ఈ విధంగా రాస్తున్నాడు: ఒకరోజు మా అమ్మా నాన్నలతో కలిసి నేను విమాన ప్రయాణాన్ని చేస్తూ ఉన్నాను. విమానం చాలా విశాలముగా ఉంది, అందులో చాలా మంది కూర్చుని ఉన్నారు. నేను ఆ విమాన కిటికీ దగ్గర నుంచి బయటికి చూస్తూ ఉన్నాను. ఆ వాతావరణం అంతా కూడా చాలా బాగుంది. నాకు తెల్లటి మేఘాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ మేఘాలను చూస్తూ నేను కిందికి చూశాను. కింద నాకు ఒక ఆవు కనిపించింది. ఆవు తెల్లగా ఉంది, 2 చెవులు ఉన్నాయి, 2 కొమ్ములు ఉన్నాయని మళ్ళీ ఆవు గురించి రాసుకెళ్ళాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పండుగల్లోనైనా ఆదివారాల్లోనైనా ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్కు పవిత్రత గురించి, పాపాన్ని గురించి మనకు తెలియచేసినా మన మనసులో ఏదైతే ఉంటుందో దాని వైపే వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని యొక్క వాక్కు మనకు తెలియచేసేది, మరీతుల యొక్క జీవిత విధానము మనకి జ్ఞాపకపరిచేది ఏమిటంటే పవిత్రమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి అని. అటువంటి జీవితాన్ని జీవిస్తే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తారు. మరి దేవుడు మనకి తోడుగా ఉండాలని, మరి జరగబోతున్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో ఆయనకు తోడ్పాటు మరింతగా అందించబడాలని, మరి ఎంతో కష్టపడుతున్నటువంటి గురువులకు, అదేవిధంగా అమ్మగారులకు, సహకరిస్తున్నటువంటి పెద్దలకు, సంఘస్థులకు, చిన్నారి బిడ్డలకు దేవునికి తోడ్పాటు ఉండాలని దివ్య బలి పూజలు భక్తి విశ్వాసాలతో మనందరము కూడా ప్రార్థించుదాము. ఆమేన్. అప్పరసములను అర్పించెదను అనువనువును, అపరూపముగా ఆదరించుము నా బ్రతుకును. అప్పరసములను అర్పించెదను అనువనువును, అపరూపముగా ఆదరించుము నా బ్రతుకును. అంతయు నీవే, అమరుడ నీవే, అనుగ్రహించుము అనవరతము. అంతయు నీవే, అమరుడ నీవే, అనుగ్రహించుము అనవరతము. విశ్వవిభుడైన నా ప్రాణనాథా, అందుకొనుమా నా అర్పణ. విమలకరుడైన నా జీవనాథా, స్వీకరించుమా నా కానుకా. విశ్వవిభుడైన నా ప్రాణనాథా, అందుకొనుమా నా జీవనాథా, స్వీకరించుమా నా కానుకా. విశ్వవిభుడైన నా ప్రాణనాథా, అందుకొనుమా నా అర్పణ. విమల తగనని నేగాచి నీ ప్రేమతో దయగని నేడే
చేకునుమా దేవా గైకును అర్పణగా సమర్పణ పీఠంలో పాడుకగా తగనని గాంచి నీ ప్రేమతో దయగొని చేకునుమా దేవా గైకున అర్పణగా సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల సర్వేశ్వరికి ప్రీతికరమంటూ ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మేలు కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కాలం ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణలతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని తల్లి అయిన కన్యమర్య మాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేము అడుగు సహాయం మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. ఈ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్యమర్య ఉత్సవమును స్మరించుకొనుచు నిన్ను కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మవర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా. పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకములు నీ మహిమతో నిండి ఉన్నది. పరలోకమును భూలోకములు నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమును వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా,
మహోన్నతమున హోసానా 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 హోసానా. పావన పిత నీవు నికముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుటయుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలచుచున్నావు. కావునవు ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పూజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు
అతడు మరల వేచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన ఈ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను ధన్యులైన నీ అపోస్తులతోను వేద సాక్షులతోను పునీత జోజప్ప గారితోను సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వాధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువ, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చెయ్యని శ్రీ సభను నీ సేవకుడికి మా లియో జగద్గురువును మా పొలిమేర చైరావు పీఠాధిపతిని తదితరి పీఠాధిపతులను గురులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమంతును ప్రేమయంతును దృఢపరపుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమని చేరిన ఈ ప్రజల మనవులను ఆలకింపు. దయగల తండ్రి, నలుదశల చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అతట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను అందరం కలిసి భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామము పూజించబడుగాక, ఈ రాజ్యం వచ్చుగాక, ఈ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన సహాయము మాకు ఇవ్వండి. మా యొక్క అపరాధాలను నిర్మూలించినట్లు మా అప్పులను నిర్మూలించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని అనుగ్రహింపుము. మీ దయానుగ్రహములు మేము పాపములు విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండాట్లు చేయము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు పసుకుచున్నాను మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారం అందరికీ శాంతిని, సమాధానమును, ఐక్యమును, ఐరారోగ్యమును అనుగ్రహింపుము.
యుగయుగములు చిరించుచు పరిపాలించడి వారా ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. లోక పాపములను పరిహరించువా మాకు శాంతిని దయచేయుము. 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 ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. స్వామి ఆయన ప్రవేశించి నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్యములో చేర్చును. దేవా జగ సదనపు అధిపతి కావా, దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిహ్నమే నిందు. ఇదే కదా కడరాలిందు. ప్రభుని జనులకు లోక శాంతికి మూలమే నిందు. ఇదే కదా పావన నిందు. దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిహ్నమే విందు. ఇది కదా కడరాలిందు. ప్రభుని జనులకు లోక శాంతికి మూలమే విందు. ఇదే కదా పావన విందు. జీవమిచ్చు విందు. ప్రజలకు స్వర్గలోక విందు. రావ రావ దేవా తుది తలుపులు తెరిచి రావా. రావ రావ దేవా యగు సదనపు అధిపతి కావా. రావ రావ దేవా తుది తలుపులు తెరిచి రావా. రావ రావ దేవా యగు సదనపు అధిపతి కావా. యావే దేవుని ప్రేమకు చిహ్నమే విందు. ఇశ్రాయేలు జనములకు జీవమే విందు. ప్రేమ చూపు వారికి దైవమే విందు. స్వీకరించు వారిని కాచును ఈ విందు. ఆ ఆ రామ రామ దేవా తుది తలుపులు తెరిచి రావా. రామ రామ దేవా యేసు క్రీస్తు ప్రేమకు సాక్ష్యమే విందు. దైవ రాజ్య స్థాపనలో మార్గమే విందు. దైవ జనముల కోసమే పంచిన ఈ విందు. మోక్షకాలము చేర్చున రామ రామ దేవా యగ సదనపు అధిపతి కావా. రామ రామ దేవా తుది తలుపులు తెరిచి రావా. రామ రామ దేవా యగ సదనపు అధిపతి కావా. దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిహ్నమే విందు. ఇదే కదా కడరాలిందు. ప్రభుని జనులకు లోక శాంతికి మూలమే విందు. చేస్తువా దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. ఈ రోజుతో 8 దినాలను ముగించుకుంటున్నాము. రేపటి రోజు 9 దినాలలో చివరి రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీపాల పూజలో చివరి రోజును వచ్చి అందరూ కూడా
ఈ నవదినాల దీపాల పూజల్లో నిండుగా పాల్గొని త్రిదినాల వేడుకలకు సిద్ధపడమని ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాం. ఈ నవదిన దీపాల పూజల్లో 8వ రోజున ఈ పూజా బలిని సమర్పించినటువంటి పాచ్య నగర విచారణకర్తలైనటువంటి ఫాదర్ జ్ఞానానందం గారికి పుణ్యక్షేత్రం తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఈ పవిత్రమైన పూజ బలిలో పాల్గొని ప్రసంగించి మనందరి కొరకు ప్రార్థించినటువంటి మరి ములగలంపాడు విచారణకర్తలైనటువంటి బేతాల రాజేష్ ఫాదర్ గారికి పుణ్యక్షేత్రం తరఫున మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. అదేవిధంగా ఈనాడు ఈ పూజ బలిలో సమర్పింపబడినటువంటి మరి కుటుంబాల కొరకు, గ్రామాల కొరకు ధన్యవాదాలు మరియు నాతో యొక్క ఆశీస్సులు, దీవెనలు. ప్రభువా, స్వర్గపు ఆహారం భుజించు మేము నీ కరుణ కొరకు అర్థించున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గంలో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధంగా సహకరించుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ తల్లి మరియ ప్రార్థన ద్వారా మిమ్మందరిని ఆశీర్వదించి సదా కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. మా మరియమ్మ మా మనవులను వినరావమ్మ. స్త్రీలందరిలో ధన్యురాలా, స్త్రీలందరిలో ధన్యురాలా. దేవుని అనుగ్రహ పరిపూర్ణురాలా, దేవుని అనుగ్రహ పరిపూర్ణురాల. వందనమమ్మ వందనము, మేరీ మాత వందనము, వందేవ మాత వందనము. వందనమమ్మ వందనము, అలిపిలి మాత వందనము. వందనమమ్మ వందనము, ఆరోగ్య మాత వందనము. అమ్మ అమ్మ మా మరియమ్మ మా మనవులను వినరావమ్మ. పరిశుద్ధ తల్లి పరలోకరాణి, పరిశుద్ధ తల్లి మేరీ మాత వందనము. వందనమమ్మ వందనము, దేవమాత వందనము. వందనమమ్మ వందనము, అలిపలి మాత వందనము. వందనమమ్మ వందనము, ఆరోగ్య మాత వందనము.